హలో లెర్నర్స్, వెల్కమ్ టు లెర్న్ ఈజీ. ఈరోజు మనం ఎనాగ్రామ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అండ్ ఎనాగ్రామ్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ఎనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. అంటే ఒక వర్డ్ లో ఉన్న అన్ని లెటర్స్ ని యూజ్ చేస్తూ మనం ఇంకొక వర్డ్ ని ఫామ్ చేస్తే దాన్నే ఎనాగ్రామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ సైలెంట్ అనే లెటర్ ఉంది. ఇది ఒక 6 లెటర్స్ వర్డ్. ఇక్కడ SILENT అనే లెటర్స్ అన్ని యూజ్ చేస్తూ మనం ఇంకో కొత్త వర్డ్ అనేది ఫామ్ చేసాం. అదే లిజన్. ఇక్కడ మనం సైలెంట్ లో ఉన్న అన్ని లెటర్స్ యూజ్ చేస్తూ కొత్త వర్డ్ ఫామ్ చేసాం. అంటే లిజన్ అనేది సైలెంట్ కి ఎనాగ్రామ్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హార్ట్, HEART, హార్ట్. హార్ట్ యొక్క ఎనాగ్రామ్ ఎర్త్. ఒకటే ఉండాలని లేదు. ఒక వర్డ్ కి ఎన్ని ఎనాగ్రామ్స్ అయినా ఉండొచ్చు. కాకపోతే ఒక వర్డ్ లో ఉన్న అన్ని లెటర్స్ ని యూజ్ చేయాలి. HEART, హార్ట్ నుంచి మనం ఫామ్ చేసిన ఎనాగ్రామ్ ఎర్త్. ఒక వర్డ్ యొక్క ఎనాగ్రామ్స్ తయారు చేయాలంటే మెయిన్‌గా 2 రూల్స్ ఉన్నాయి. అవేంటంటే ఆ వర్డ్‌లో ఉన్న అన్ని లెటర్స్‌ని మనం యూజ్ చేయాలి. ప్రతి లెటర్‌ని ఓన్లీ వన్స్ ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ రూల్ ఏంటంటే వచ్చిన వర్డ్ కన్ఫర్మ్‌గా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. అంటే దానికొక అర్థం అనేది ఉండాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. స్వెట్. స్వెట్ నుంచి మనం తయారు చేసిన ఎనాగ్రామ్ వేస్ట్. కేర్, రేస్, ఈట్, టీ, లివ్, ఈవిల్. ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ లోని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి లెటర్ ని ఒకసారి మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ప్రతి ఎనాగ్రామ్ కి అర్థం అనేది ఉంది. ఇప్పుడు మనం ఇంకొన్ని వర్డ్స్ యొక్క ఎనాగ్రామ్స్ చూద్దాం. ఇక్కడ మీరు ఇచ్చిన వర్డ్ యొక్క ఎనాగ్రామ్ కనుక్కోవడానికి మీకు ఒక క్లూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండర్, FINDER, ఫైండర్. దీనికి మీకు ఇచ్చిన క్లూ వన్ హూ హెల్ప్స్ వెన్ వి ఫేస్ ప్రాబ్లమ్స్. మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు హెల్ప్ చేస్తారు. ఎవరు? అదే ఫైండర్ యొక్క ఎనాగ్రామ్. ఆన్సర్ ఏంటో చూద్దామా? ద ఆన్సర్ ఈస్ ఫ్రెండ్. మనకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మనకు హెల్ప్ చేసేది ఫ్రెండ్. ఈ ఫ్రెండ్ అనే ఎనాగ్రామ్, ఫైండర్. ఇవి ఒకదానికొకటి ఎనాగ్రామ్స్ అవుతాయి. ఫైండర్ అండ్ ఫ్రెండ్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ స్వింగ్. SWING, స్వింగ్. దీని యొక్క ఎనాగ్రామ్ థింగ్స్ దట్ హెల్ప్స్ బర్డ్స్ టు ఫ్లై. బర్డ్స్ ఫ్లై అంటే ఎగరడానికి హెల్ప్ చేసేవి. ఏంటి? అది స్వింగ్ యొక్క ఎనాగ్రామ్. ద ఆన్సర్ ఈస్ వింగ్స్. WINGS, వింగ్స్. బర్డ్స్ ఎగరడానికి ఉపయోగపడేవి వింగ్స్, రెక్కలు. అది స్వింగ్ యొక్క ఎనాగ్రామ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, గార్డెన్. అనదర్ వర్డ్ ఫర్ అన్సేఫ్. అన్సేఫ్ కి సినోనిమ్. అది గార్డెన్ యొక్క ఎనాగ్రామ్. మీరు బాగా ఆలోచిస్తే అన్సేఫ్ యొక్క సినోనిమ్స్ ఆలోచిస్తే గార్డెన్ అందులో ఉన్న లెటర్స్ తో మన ఎనాగ్రామ్ తయారు చేయొచ్చు. ద ఆన్సర్ ఈస్ డేంజర్. గార్డెన్ యొక్క ఎనాగ్రామ్ డేంజర్. నెక్స్ట్ వన్, డస్టీ. యు గో టు స్కూల్ టు డూ దిస్. స్కూల్ కి మనం ఎందుకు వెళ్తాము? ఆ డస్టీ యొక్క ఎనాగ్రామ్ ఈ హింట్ లోనే దాగుంది. ఆలోచించండి. ద ఆన్సర్ ఈస్ స్టడీ. STUDY, స్టడీ. డస్టీ యొక్క ఎనాగ్రామ్ స్టడీ. స్టడీ అంటే చదువుకోవడం. మనం స్కూల్ కి చదువుకోవడం కోసం వెళ్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆర్ట్స్. ARTS, ఆర్ట్స్. దాని యొక్క ఎనాగ్రామ్ యొక్క హింట్ వి సీ దెమ్ ఇన్ ద నైట్ స్కై. రాత్రిపూట ఆకాశంలో కనిపించేవి. అది ఏంటి? ఈ హింట్ ద్వారా మీరు సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆర్ట్స్ ఎనాగ్రామ్ స్టార్. STAR, స్టార్. STAR, స్టార్. If you like my content, please like, share and subscribe Learn Easy.